హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము శరత్నగర్లో ఉన్న పార్క్ వెళ్ళామండి. అది చాలా పెద్ద పార్కు. పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఈవినింగ్ 4 to 6, 7 వరకు అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే మార్నింగ్ కూడా వెళ్తుంటారు. మార్నింగ్ అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా పెద్ద పార్కు. ఈ నియరెస్ట్ ఎవరన్నా రావచ్చు. నియరెస్ట్ ఎస్ఆర్ నగర్ నుంచి ఇటు ఎర్రగడ్డ, ఈఎస్ఐ ఇవన్నీ చూసుకుంటే ఇదే పెద్ద పార్కు. కానీ చాలా బాగుంటుంది వ్యూ. అసలు ఈవినింగ్స్ అయితే చాలా 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 బాగుంటుంది. పిల్లల్ని తీసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 hours వరకు అయితే పిల్లల్ని చక్కగా తీసుకెళ్ళొచ్చు. ఈరోజు మా పిల్లల్ని తీసుకొని నేను ఆ పార్క్కి వెళ్ళానండి. కానీ పార్క్ చాలా బాగుంటుందండి. మీరే చూడండి, కొన్ని వ్యూస్ నేను చూపిస్తున్నాను. అసలు గ్రీనరీ, ఆ మిడిల్లో ఒక ఒక గుంటలాగా ఉంటుంది అనమాట. అందులో వాటర్ ఉండిపోతాయి. ఆ వాటరు కానీ అది వ్యూ చూడటానికి అసలు చాలా చాలా బాగుంటుంది. ఇది దగ్గరకి వెళ్ళి మీరు దాదాపు 2-3 hours చూడవచ్చు. అంత మంచిగా ఉంటుంది ఇక్కడ. నేను మా పిల్లల్ని తీసుకొని ఈరోజు వెళ్ళానండి. మీరు కూడా ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను మీకు వ్యూ. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కొంచెం అంటే ఈవినింగ్స్లో కొంచెం టైం పాస్కి వాకింగ్ చేయడానికి వెళ్ళొచ్చు. వాళ్ళు టైం పాస్ చేయొచ్చు. అక్కడ కూర్చోవడానికి అక్కడక్కడ బల్లాల్లాగా ఉన్నాయి. మనం తినడానికి ఏమన్నా కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ కనీసం తిరగడానికి ఒక 2 hours పడుతుంది. నేను కూడా ఈరోజు మొత్తం చూడలేకపోయాను. కొంత పాటు నేను వదిలేశాను. అది చూడండి, మీరే చూడండి ఎంత బాగుందో బయట నుంచి. పిల్లల ప్లే గ్రౌండ్స్ దాదాపు ఒక 2 ఉన్నాయండి అక్కడ. అందులో వాళ్ళు ఆడుకోవడానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. అది కాకుండా ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఎక్సర్సైజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. మనం మార్నింగ్లో ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ మొత్తం అక్కడే కంప్లీట్ చేసుకుంటారు. చాలామంది వెళ్తూ ఉంటారు అక్కడికి. బట్ మాకు కొంచెం దూరం, అందుకే వెళ్ళము. కానీ చాలా బాగుంటుందండి ఇది. చూడండి, నేను చూపిస్తున్నాను. మా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. వాకింగ్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. పీస్ఫుల్గా ఉంటుంది. వెళ్ళి కాసేపు మనం పెద్దవాళ్ళైనా సరే పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటుంటే మనం ఇక్కడ కూర్చొని చూస్తూ ఉండొచ్చు. అసలు చాలా బాగుంటుందండి. చూడండి మీరు, చాలా రష్ ఉంటుంది. సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది. బాగా చూడవచ్చు. అసలు చెట్లు అవి చూడడానికే వెళ్ళాలి, అంత బాగుంటుంది. కూర్చోవడానికి, పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఒక 2-3 hours మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు. అంత పెద్ద పార్క్ అండి ఇది. ఈ సనత్న నేర్లో ఎవరున్నా కూడా ఈ పార్క్ విజిట్ చేయొచ్చు. అంత మంచిగా ఉంటుంది. మనం కాసేపు రిలాక్స్ అవ్వడానికి, వాకింగ్ చేయడానికి, పిల్లల్ని ఆడించుకోవడానికి, సండేకి వచ్చే రిలాక్సేషన్కి అండ్ వీడియోస్ కూడా చాలా బాగుంటుందండి ఇది. వీడియోస్, రీల్స్ అవి చేసుకోవాలంటే మాత్రం ఎక్సలెంట్ ప్లేస్ ఇది. ఎవరైనా రీల్స్ అవి కావాలనుకుంటే ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. మీరు చూడండి, కొన్ని వ్యూస్ చూపిస్తున్నాను నేను కొన్ని. ఒక షూటింగ్ ఏరియా లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చిన్న చిన్న షూట్లు తీసుకోవాలంటే ఇక్కడ ఈ ఏరియాని విజిట్ చేయొచ్చు. మీరు ఒకసారి వచ్చి చూసుకొని మీరు చేయొచ్చు. రీల్స్కి బాగుంటుంది, చిన్న చిన్న షూట్స్కి బాగుంటుంది, వాకింగ్కి బాగుంటుంది. చాలా బాగుంది అది. నేను నిజంగా చెప్తున్నాను, అది మా పిల్లల్ని తీసుకెళ్ళాను. నేను మొత్తం కంప్లీట్గా ఎప్పుడు చూడలేదు. ఏదో కొంచెం చూసి వచ్చేసేసేదాన్ని. ఓ 10 నిమిషాలు, పావుగంట ఉండి. బట్ ఈరోజు నేను 2 hours వరకు అక్కడ స్పెండ్ చేశాను. ఆ స్పెండ్ చేసిన టైంలో అసలు అది నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించిందండి ప్లేస్. కూర్చుండే టైం తెలియట్లేదు, అంత బాగుంది. మనము కూర్చోవడం కాదు కానీ తిరగడానికి 2 hours పడుతుంది. అది చాలా ఎంజాయింగ్ ప్లేస్. నేను కూడా కొన్ని రీల్స్ తీసుకున్నాను.
ఆ రీల్స్ కూడా నేను పోస్ట్ చేసేసాను, షార్ట్స్లో పెట్టాను, మీరు కావాలంటే చూడండి, చాలా బాగుంటాయి. అండ్ అక్కడ వ్యూస్ అంటే అక్కడ గ్రీన్గా ఉంటుంది కదా, మీరు ఏ షూట్ చేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. మీరు షూటింగ్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నా, రీల్స్ చేసుకోవాలనుకున్నా మీరు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, మీరు కూడా చూడండి కావాలంటే. నేను మొత్తం ఒక రౌండ్ మొత్తం ఒకసారి తిరిగాను, ఇంకొంచెం ఇంకా వన్ సైడే తిరిగాను, ఇంకో సైడ్ ఇంకా వదిలేశాను, నాకు టైం సరిపోలే, అప్పటికే నేను వెళ్ళడమే లేట్ వెళ్ళాను. జస్ట్ షూట్ చేసి మీకు చెప్దామన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను ఆ రోజు యాక్చువల్గా అయితే. సో చూడండి, మీరు కూడా కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. బాగుంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో అసలు, నాకైతే రావాలి అనిపించలేదు, అంత బాగుంది అనమాట అక్కడ. చూడండి వ్యూ, చూడండి ఆ మిడిల్లో. నేను పదే పదే చెప్తుంది ఏంటంటే, మీకు రీల్స్కి చాలా బాగుంటుంది, షూట్కి చాలా బాగుంటుంది. ఏదైనా షూట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి షూట్ చేసుకోవచ్చు, అంత బాగుంది ఏరియా. ఈ ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, ఈ నియరెస్ట్ ప్లేస్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మీరు వచ్చి చూడొచ్చు, రీల్స్ అవి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక 2 hours మనం పిల్లలతో స్పెండ్ చేయొచ్చండి. పిల్లలకి కావాల్సిన ఆడుకోవడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు, పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. మన 2 hours ఇట్లే గడిచిపోతుంది సండే. చూడండి ఎంత బాగుందో. నేను జస్ట్ ఒక రౌండ్ అలా రౌండ్ వేసాను, కానీ ఇంకా ఉంది చాలా ప్లేస్ చూడాల్సింది. మీరు మధ్యలో ఒక వ్యూ లాగా ఇచ్చాడు, అక్కడ మనం కూర్చోవచ్చు, అక్కడ బల్లాలన్నీ వేసి ఉంటాయి ఫోటోషూట్కి. చాలా బాగుంటుంది, ఫోటోషూట్కి ఇంకా బాగుంటుంది. చూడండి, మీరే చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. యా ఎక్సలెంట్. ఒక రౌండ్ వేసి మనం మళ్ళీ ఎంట్రీకి వచ్చేసాము. ఎంట్రీ నుంచి బయలుదేరి ఇప్పుడు ఎగ్జిట్కి వచ్చేసాము, సేమ్ ఎగ్జిట్కి వచ్చేసాము. చూడండి మా బాబు. ఇది ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వచ్చి ఇది విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. మీకు నియరెస్ట్ ప్లేస్ అయితే ఇంకా సండే పిల్లల్ని తీసుకొని మనం వచ్చేసేయచ్చు, అంత మంచిగా ఉంటుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.